వెల్కమ్ టు ప్రైమరీ హెల్త్ అకాడమీ ప్రకాశం ఛానల్. మన గత వీడియోలో ఓరల్ హెల్త్కి సంబంధించినటువంటి ఇంట్రొడక్షన్ వీడియో చూడడం జరిగింది. ఇది మన సెకండ్ వీడియో. ఇందులో ఓరల్ హెల్త్ ప్రమోషన్ గురించి తెలుసుకుందాం. ఓరల్ హెల్త్ ప్రమోషన్ అంటే నోటి ఆరోగ్యం గురించి ప్రజలకి ఏ విధంగా మనం ప్రచారం చేయాలి, అలాగే ఎటువంటి సర్వీసెస్ని మనం అందజేయాలి, ఎటువంటి ప్రాక్టీసెస్ని మనం వారికి అలవాటు చేయాలి అని ఎన్నో విషయాలు మనం ఈ యొక్క మాడ్యూల్లో మనం నేర్చుకుందాం. ఆబ్జెక్టివ్స్. ఈ సెషన్ అయిపోయటానికి మనందరం కూడా ఈ క్రింది పాయింట్స్ మనం నేర్చుకోవచ్చు. ఏమేంటివమ్మా? ద రిస్క్ ఫ్యాక్టర్స్ అసోసియేటెడ్ విత్ ఓరల్ హెల్త్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఓరల్ హెల్త్ ప్రమోషన్, హెల్తీ ప్రాక్టీసెస్ టు మెయింటైన్ ఓరల్ హెల్త్ అండ్ ద రోల్ ఆఫ్ హెల్త్ కేర్ ప్రొవైడర్ ఇన్ ఓరల్ హెల్త్ ప్రమోషన్. ఇటువంటి ఈ పాయింట్స్ని గురించి మనం ఈ యొక్క మాడ్యూల్లో నేర్చుకుందాం. రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఈ యొక్క కారకాల వల్ల మన నోటి ఆరోగ్యం అనేది దెబ్బతింటుందని, అవి ఎటువంటి కారకాలు, అలాగే ఓరల్ హెల్త్ ప్రమోషన్ గురించి, అలాగే ఎటువంటి హెల్తీ ప్రాక్టీసెస్ని మనం ప్రజలకి అలవాటు చేయాలి అని, ఓకే, ఇంకా హెల్త్ కేర్ ప్రొవైడర్ యొక్క రోల్ ఏంటి అనే దాన్ని బట్టి కూడా మనం వీటన్నిటిని గురించి నేర్చుకుందాం ఈ యొక్క వీడియోలో. ముందుగా అసలు రిస్క్ ఫ్యాక్టర్ అంటే ఏంటి? ఈ యొక్క ప్రమాద కారకాల వల్ల మన ఆరోగ్యం అనేది దెబ్బతింటుంది, ఓకేనా? దాన్ని రిస్క్ ఫ్యాక్టర్ అంటారు. A risk factor is a condition or a behavior that increases the chances of developing a particular disease. అంటే ఏదైనా ఒక కండిషన్ వల్ల కానీ, లేదా మన బ్యాడ్ బిహేవియర్ వల్ల కానీ మనకి ఏదైనా ఫ్యూచర్లో డిసీజ్ కనుక రావటం జరిగితే ఆ యొక్క కండిషన్ కానీ, లేదా ఆ యొక్క బ్యాడ్ బిహేవియర్ని కానీ మనం ఏమంటామంటే రిస్క్ ఫ్యాక్టర్ అంటాం. ఉదాహరణకి ఆల్కహాల్ తీసుకోవటం, లేదా టొబాకో చీవింగ్, ఇవన్నీ కూడా ఏంటంటే మన యొక్క హెల్త్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. కాబట్టి వాటిని మనం రిస్క్ ఫ్యాక్టర్స్గా పరిగణిస్తాం అన్నమాట. తర్వాత సమ్ కేసెస్ ఆర్ దే అట్ రిస్క్, ఇఫ్ సో ఫర్ వాట్? కింద మనకి 3 కేసెస్ ఇవ్వటం జరిగిందండి. ఒక ఫస్ట్ కేసులో నవాబ్, ఒక 24 సంవత్సరాల వ్యక్తి, హ్యాస్ బీన్ చీవింగ్ టొబాకో సిన్స్ హీ వాస్ 10 years old. అతనికి 10 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి కూడా టొబాకో అనేది నవ్వులుతూ, అంటే పొగాకు నవ్వటం అనేది ఒక అలవాటుగా ఉంది. హిస్ టీత్ ఆర్ డిస్కలర్డ్ అండ్ హీ కీప్స్ గెట్టింగ్ అల్సర్స్ ఇన్ హిస్ మౌత్. దానివల్ల ఏమవుతుందంటే తన పళ్ళు కూడా రంగు మారి నోట్లో ఎప్పుడు కూడా చిన్న చిన్న పుండ్లు అనేవి రావడం జరుగుతుందంట. మరి ఇతనిలో రిస్క్ ఫ్యాక్టర్ ఏంటి? పొగాకు నవ్వటం అనేది ఇతనిలో ఉన్నటువంటి రిస్క్ ఫ్యాక్టర్. ఎందుకు? దీనివల్ల ఏమవుతుందండి జనాలకి? తనకి ఏమవుతుంది? తనకి ఓరల్ అల్సర్స్ వచ్చినాయి, ఓకే, టూత్ డిస్కలరేషన్ కూడా జరిగింది. సో తద్వారా ఇంకేమి రావచ్చు? అతనికి గమ్స్ కూడా ఇన్వాల్వ్ అవ్వచ్చు, అంటే చిగుళ్ళు వ్యాధులు కూడా రావచ్చు. తర్వాత నిదానంగా అది ఓరల్ క్యాన్సర్కి కూడా కారణం అవ్వచ్చు. కాబట్టి ఇక్కడ చీవింగ్ టొబాకో అనేది ఒక రిస్క్ ఫ్యాక్టర్, ఓకే. తర్వాత జూహీ, ఇక్కడ చూడండి, కేవలం 7 నెలల పాప, మోర్ ఆఫెన్ ఫీల్ అస్లీప్ విత్ ఏ ఫీడింగ్ బాటిల్ ఇన్ హర్ మౌత్ ఫర్ ఎ లాంగర్ పీరియడ్. నోట్లోనే పాల సీసా అనేది పెట్టుకొని అలాగే నిద్రపోతూ ఉంటుందంట. వాళ్ళ పేరెంట్స్ అనేది అలా అలవాటు చేశారు. తప్పు, అలా చేయకూడదు కదా. అలా చేయటం వల్ల ఏమవుతుందండి? టూత్ డికే జరుగుతుంది. టూత్ డికే అంటే మీకు ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో చెప్పాను. టూత్ డికే అంటే ఏంటో. పాలు అనేది నథింగ్ బట్ షుగర్స్. కాబట్టి పాలు నోట్లోనే ఎక్కువసేపు ఉంటే బ్యాక్టీరియా అనేది బ్యాక్టీరియా ఎక్కువగా గ్రో అవుతుంది. తద్వారా ఏమవుతుందమ్మా? అది ఎన్నో రకాలైనటువంటి యాసిడ్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది ఆ బ్యాక్టీరియా. తద్వారా పళ్ళ మీద ఉన్నటువంటి ఎనామిల్ అనేది దెబ్బతింటుంది. దాన్ని టూత్ డికే అంటాము, ఓకే. అలాగే గమ్ ఇన్ఫెక్షన్స్ కూడా రావచ్చు. కాబట్టి ఇటువంటి హ్యాబిట్స్ని మనము అలవాటు చేయకూడదు పిల్లలకి, రైట్? ఇప్పుడు థర్డ్ కేసు చూద్దాం. ప్రసాద్ ఈజ్ ఆల్వేస్ బిజీ విత్ హిస్ ఆఫీస్ వర్క్ అండ్ ఇన్ ఎ హర్రీ. సెవరల్ టైమ్స్ హీ స్కిప్స్ హిస్ లంచ్ అండ్ డిన్నర్ డ్యూ టు వర్క్ స్ట్రెస్. ఇతర చూసారా, లంచ్ అండ్ డిన్నర్ని ఎక్కువగా స్కిప్ చేస్తున్నాడు వర్క్ స్ట్రెస్ వల్ల. సో సరైన టైంకి సరైన ఫుడ్ తీసుకోకపోతే ఏమవుతుందండి? న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి. న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అంటే పోషకాహార లోపం అనేది ఉంటుంది. సో పోషకాహార లోపం ఉంటే వారి యొక్క రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. అది లేకపోతే చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్కి కూడా ఈజీగా గురవుతూ ఉంటారు. కాబట్టి ఇది ఒక రిస్క్ ఫ్యాక్టర్ అనమాట. తర్వాత కంటిన్యూషన్ చూడండి. వెన్ ఎవర్ హీ క్లీన్స్ హిజ్ మౌత్ విత్ టిష్యూ ఓన్లీ. అతను తిన్న తర్వాత ఏం చేస్తున్నాడండి? నోరు పుక్కిలించుకోకుండా టిష్యూ పేపర్తో క్లీన్ చేసుకుంటున్నాడు. అలా క్లీన్ చేస్తే పూర్తిగా మొత్తం పోతుందా? నోరు క్లీన్ అవుతుందా? అవ్వదు. కాబట్టి ఏమవుతుంది? బ్యాక్టీరియా అనేది అక్కడే ఓవర్ గ్రో అవుతుంది. దానివల్ల ఏమవుతుంది? ఎన్నో రకాల యాసిడ్స్ ప్రొడ్యూస్ చేస్తాయి బ్యాక్టీరియా, అలాగే గ్యాసెస్ కూడా ప్రొడ్యూస్ చేస్తాయి, ఓకేనా. ఆ ఫౌల్ స్మెల్లింగ్ గ్యాసెస్ వల్ల బ్యాడ్ బ్రెత్ వస్తుంది. అతను మాట్లాడినప్పుడు మనకి బ్యాడ్ బ్రెత్ వస్తుంది. తర్వాత యాసిడ్స్ అనేవి ప్రొడ్యూస్ చేయటం వల్ల బ్యాక్టీరియా
పంటి మీద ఉన్నటువంటి ఎనామల్ డ్యామేజ్ అయ్యి టూత్ డికే అనేది కూడా జరుగుతుంది. ఓకే, తర్వాత ఇంకేం చేస్తున్నాడు, హెచ్యూ స్వీట్ అండ్ మౌత్ ఫ్రెషనర్ టు అవాయిడ్ ఫుడ్ స్మెల్. సో వాసన దాకుండా ఏం చేస్తున్నాడు, మౌత్ ఫ్రెషనర్ వాడుతున్నాడు. అదేంటి, అది ఎలాంటిదంటే స్వీట్ అండ్ అంటే ఇది కూడా ఒక రకమైనటువంటి స్వీట్ సబ్స్టెన్సే కాబట్టి కంపల్సరీగా మళ్ళీ దానికోసం కూడా మళ్ళీ బ్యాక్టీరియా ఇంకా ఎక్కువగా ఓవర్ గ్రో అవుతుంది. సో అతని కండిషన్ ఇంకా వర్స్ అవుతూనే ఉంటుంది. సో ఈ విధంగా మనము రిస్క్ ఫ్యాక్టర్స్ని గురించి మాట్లాడుకోవచ్చు. నెక్స్ట్, రిస్క్ ఫ్యాక్టర్స్ అండ్ హెల్త్. సో మన ఆరోగ్యం పాడవడానికి ముఖ్యంగా ఇక్కడ చూపించినటువంటి ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి కారకాలుగా ఉంటూ ఉంటాయి అన్నమాట. సో మీ లెఫ్ట్ సైడ్ కనబడుతున్నాయి కదా, మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అండ్ నాన్ మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్. ఈ యొక్క రిస్క్ ఫ్యాక్టర్స్ కారణంగా జనరల్గా మన జనరల్ హెల్త్ అనేది దెబ్బతింటూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇది ఓరల్ హెల్త్ గురించి చెప్పట్లేదు, జనరల్ హెల్త్ గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ ఈ స్లైడ్లో. సో ఇటువంటివి అన్హెల్దీ డైట్స్, lack of physical activity, tobacco use, alcohol consumption and environmental factors. సో మన డైట్స్ మంచిగా తీసుకోకపోయినా, మన డైట్ అనేది కరెక్ట్గా లేకపోయినా, లేదా మనం ఫిజికల్ యాక్టివిటీ సరిగ్గా చేయకపోయినా, ఎక్కువగా సిగరెట్ స్మోకింగ్ ఉన్నా, ఎక్కువగా ఆల్కహాల్ తీసుకుంటూ ఉన్నా, అలాగే మనం ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటే లైక్ మనం చేసే ఉద్యోగంలో ఎయిర్ పొల్యూషన్ కానీ ఎక్కువగా ఉండటం కానివ్వండి, లేదా మన హౌస్ ఎక్కువగా పొల్యూషన్ ఉన్న ఏరియాలో ఉండటం కానివ్వండి, లేదా మనకు వచ్చే వాటర్ కంటామినేటెడ్ వాటర్ అనుకోండి, ఇవన్నీ కూడా ఏంటి అంటే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అన్నమాట. వీటి వల్ల కంపల్సరీగా మన హెల్త్ అనేది డ్యామేజ్ అవుతూనే ఉంటుంది. వీటన్నిటిని మనం మార్చుకోవచ్చు. మనం మంచి హెల్తీ డైట్ తీసుకోవచ్చు, అలాగే ఫిజికల్ యాక్టివిటీ, కొన్ని ఎక్సర్సైజెస్ని మన లైఫ్లో ఇన్కార్పొరేట్ చేసుకోవచ్చు, అలాగే టొబాకో అండ్ ఆల్కహాల్ని మనం ఆపేసుకోవచ్చు. అలాగే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ని కూడా మనం జాబ్ చేసే కండిషన్స్లో కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా వాటిని మనం తగ్గించుకోవచ్చు. ఇవన్నీ కూడా మనం మార్చుకునేవి కాబట్టి వీటిని మనం మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటున్నాం. కానీ కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, వాటిని మనం మార్చుకోలేము. లైక్ ఎలాంటివి, మన వయసు, ఏజ్ కానివ్వండి, మన జెండర్, మేల్ అయినా ఫీమేల్ మనం మార్చుకోలేము. తర్వాత ఫ్యామిలీ హిస్టరీ, కొన్ని రకాలైన జబ్బులు ఏమవుతాయంటే వంశపారంపర్యంగా కూడా వస్తూ ఉంటాయి. మనం ఆ యొక్క హిస్టరీని కూడా మార్చుకోలేము. కాబట్టి వీటిని మనం ఏమంటామంటే నాన్ మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం. ఓకేనా, ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల ఫస్ట్ మనకి ఏం కనబడుతుందమ్మా, లైక్ బీపీ పెరగటం, షుగర్ పెరగటం, అలాగే బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోవటం, ఒబేసిటీ రావడం, తద్వారా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. వీటి వల్ల ఫైనల్గా వచ్చే అవుట్కమ్ ఏంటండి, మనకి హార్ట్ డిసీజెస్ రావచ్చు, ఓకే, డయాబెటీస్ రావచ్చు, క్యాన్సర్స్ రావచ్చు, అలాగే రెస్పిరేటరీ డిసీజెస్ కూడా రావచ్చు, అలాగే టూత్ డికే అండ్ క్యావిటీస్, మన యొక్క పంటి సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ ఓరల్ హెల్త్, మన నోటి ఆరోగ్యానికి సంబంధించినటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ని చూద్దాం. ఇక్కడ మేజర్గా 6 రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది చెప్పడం జరిగింది. ఫస్ట్ ఏంటమ్మా, డైట్, నేచర్ ఆఫ్ రిస్క్ ఫ్యాక్టర్. ఎటువంటి డైట్ ఇక్కడ, హై షుగర్స్ అండ్ హై ఫ్యాట్. మనం తీసుకునే ఆహారంలో షుగర్స్ అండ్ ఫ్యాట్స్ అవి ఎక్కువగా తీసుకుంటున్నా, లేదా లో ఇన్ ఫైబర్ అండ్ ఎసెన్షియల్ విటమిన్స్, ఫైబర్ అండ్ విటమిన్స్ అనేవి తక్కువగా ఉంటున్నా కానీ డైట్లో, ఇది కంపల్సరీగా మనకి ఓరల్ హెల్త్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎటువంటి ఎఫెక్ట్ చూపిస్తుంది, డెంటల్ డీకే. ఇంతాక మనం ఫస్ట్ వీడియోలో చెప్పుకున్నాము, అలాగే ఇంతాక కూడా చెప్పుకున్నాము, షుగర్స్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ కనుక తీసుకుంటే ఈ షుగర్స్ అనేవి మన పంటికి అతుక్కొని అక్కడ బ్యాక్టీరియా ఎక్కువగా డెవలప్ అయ్యి అదేం చేస్తుంది, యాసిడ్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది, అలాగే గ్యాసెస్ని కూడా ప్రొడ్యూస్ చేస్తుంది ఆ బ్యాక్టీరియా. ఆ గ్యాసెస్ వల్ల బ్యాడ్ బ్రెత్ వస్తుంది, ఆ యొక్క యాసిడ్స్ వల్ల టూత్ డికే అనేది జరుగుతుంది అని చదువుకున్నాం, ముందుగానే చెప్పుకున్నాం. సెకండ్ రిస్క్ ఫ్యాక్టర్ ఏంటండి, టొబాకో స్మోకింగ్, టొబాకో చీవింగ్. సో మన టొబాకోని, పొగాకుని మనం ఏ విధంగా తీసుకున్నా కానివ్వండి, మనకి ఓరల్ హెల్త్ మీద ఎటువంటి ఎఫెక్ట్ చూపిస్తుంది, టూత్ డిస్కలరేషన్, అలాగే గమ్ డిసీజెస్ అండ్ ఓరల్ క్యాన్సర్. మన పళ్ళు అనేది కలర్ మారుతున్నాయి, అలాగే గమ్ డిసీజ్, చిగుల వ్యాధులు వస్తూ ఉన్నాయి, అలాగే ఫైనల్గా ఓరల్ క్యాన్సర్ కూడా దారి తీయచ్చు. ఇది కేవలం ఓరల్ హెల్త్ మీదేనా కాదు, మన ఓవరాల్ హెల్త్ మీద కూడా ఈ టొబాకో చీవింగ్ అనేది ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎటువంటి చూపిస్తుంది, హార్ట్ డిసీజెస్ రావచ్చు, లంగ్ డిసీజెస్ రావచ్చు, డయాబెటీస్ అండ్ క్యాన్సర్స్ వంటివి కూడా మన యొక్క జనరల్ హెల్త్, ఓవరాల్ హెల్త్ మీద కూడా రావచ్చు. మరి ఓరల్ హెల్త్ మీద మన నోటి ఆరోగ్యం పరంగా చూస్తే నోట్లో ఉన్నటువంటి పళ్ళు కలర్ మారచ్చు, అలాగే మన చిగుళ్ళు దెబ్బతింటాయి, అలాగే ఓరల్ క్యాన్సర్ కూడా, నోటి క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ మూడో రిస్క్ ఫ్యాక్టర్ ఏంటిది, పూర్ డెంటల్ హైజీన్. మనం సరిగ్గా ఇంప్రాపర్గా బ్రష్ చేసుకోకపోవడం వల్ల, లేదా కొంతమంది పూర్తిగా బ్రష్ చేయడం కూడా మానేస్తూ ఉంటారు మంచిదని చెప్పేసి. సో ఇటువంటి ప్రాక్టీసెస్ వల్ల ఏమవుతుంది, మనకి
బ్యాక్టీరియా ఎక్కువ గ్రో అయిపోయి బ్యాడ్ బ్రెత్, అలాగే దాని నుంచి గమ్ డిసీజెస్ వస్తుంది. అలాగే ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ లైక్ జింజైవైటిస్ అని, పెరియోడాంటైటిస్ అని ఇవన్నీ కూడా మనకి రావటం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ ఫ్యాక్టర్ చూద్దాం, ఇంజురీస్. అంటే ఎటువంటి ఏమో యాక్సిడెంట్స్ కానివ్వండి, లేదా గొడవలు, వైలెన్స్ కానివ్వండి, ఇటువంటి కారణాల వల్ల మన ఓరల్ హెల్త్ అనేది దెబ్బతింటుంది. ఎలా దెబ్బతింటుంది? యాక్సిడెంట్స్ వల్ల ఏమవుతుంది? ఇంప్రాపర్ అలైన్మెంట్ ఆఫ్ టీత్, మన పళ్ళు అనేది కొన్నిసార్లు ఊడిపోయి లేదా మధ్య మధ్యలో గ్యాప్స్ రావటం లేదా ఆ విధంగా జరుగుతూ ఉంటుంది అనమాట. సో అలా ఇంప్రాపర్గా అలైన్ అయిపోతూ ఉంటాయి టీత్. అప్పుడు ఏమవుతుందంటే మనం తీసుకున్న ఫుడ్ అనేది అక్కడే ఇరక్కుపోయి మధ్యలో అది సరిగా క్లీన్ కాక అక్కడ బ్యాక్టీరియా డెవలప్ అయ్యి, ఓకే, ఇలాగే నెక్స్ట్ జరుగుతూ ఉంటుంది. దానివల్ల టూత్ డీకే జరిగి తద్వారా గమ్ డిసీజెస్ వచ్చి ఇవన్నీ కూడా జరుగుతూనే ఉంటుంది అనమాట. ఓకే, గొడవల్లో కూడా సేమ్ అలాగే సడన్గా పళ్ళు ఇరిగిపోవటం కానివ్వండి, పళ్ళు మధ్య గ్యాప్ రావటం, పళ్ళు ఊడిపోవటం, మధ్యలో ఫుడ్ ఇరుక్కుపోవటం, ఇవన్నీ కూడా సీక్వెల్గా జరుగుతూనే ఉంటాయి. ఓకే, నెక్స్ట్ రిస్క్ ఫ్యాక్టర్ ఆల్కహాల్ కన్జంప్షన్. ఓకే, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటే వారిలో నోటి క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటాయి, ఇవందరికీ తెలిసిందే. అలాగే ఫ్రాక్చర్స్ ఆఫ్ జాస్ అండ్ టీత్, కొన్నిసార్లు ఏమవుతుంది, ఎక్కువగా తాగిన వాళ్ళు ఏం చేస్తుంటారు, పడుతూ ఉంటారు, లేదా పక్కన వాళ్ళతో గొడవ పడుతూ ఉంటారు. అలాంటప్పుడు ఏమవుతుందమ్మా, మన దవడలు కానివ్వండి, పళ్ళు కానివ్వండి ఊడిపోవటం, విరిగిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ లాస్ట్ రిస్క్ ఫ్యాక్టర్ ఏంటి? స్ట్రెస్ అనమాట. సో ఎక్సెసివ్ స్ట్రెస్, మీ యొక్క వర్క్లో కానివ్వండి, మీ రిలేషన్షిప్లో కానివ్వండి, మీ ఫ్యామిలీలో కానివ్వండి, ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవటం వల్ల కూడా మన ఓరల్ హెల్త్ అనేది దెబ్బతింటుంది. ఓకే, జనరల్ ఓరల్ హెల్త్ ప్రాబ్లమ్స్ లైక్ బ్యాడ్ బ్రెత్. ఓకే, ఇవన్నీ కూడా 6 రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ ఓరల్ హెల్త్ అనమాట. ఓకే, ఏమేంటి ఒకసారి ఫాస్ట్గా చూద్దాం. డైట్, టొబాకో చీవింగ్ ఆర్ స్మోకింగ్, పూర్ డెంటల్ హైజీన్, ఇంజురీస్ అండ్ ఆల్కహాల్ కన్జంప్షన్ అండ్ స్ట్రెస్. ఓకే, సో ఇది కూడా సేమేనండి, ఇంత మనం చదువుకున్నదే, ఇక్కడ కూడా పెద్దగా ఏం లేదు. నెక్స్ట్ రిమెంబర్, ఆల్ మేజర్ ఎన్సిటీస్ ఇంక్లూడింగ్ ఓరల్ డిసీజెస్ share the same social determinants and some common modifiable risk factors like poor diet, tobacco use and alcohol. గుర్తుంచుకోండి, కేవలం ఓరల్ డిసీజెస్ మాత్రమే కాదు, మనం మేజర్ డిసీజెస్ అంటే మేజర్ ఎన్సిటీస్ ఉంటాయి కదా, లైక్ డయాబెటీస్ అని, హైపర్ టెన్షన్ అని, ఇంకా నానా రకాల క్యాన్సర్స్ అని, వీటన్నిటికి కూడా ఈ 3 చాలా కామన్గా కనపడుతూ ఉంటాయి. ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి లైక్ పూర్ డైట్, మన ఆహారం సరిగ్గా తీసుకుంటే మనం ఎన్నో రకాల ఎన్సిటీస్ని అరికట్టవచ్చు. అలాగే టొబాకో అండ్ ఆల్కహాల్ మనం ఆపేస్తే ఎన్నో రకాల ఎన్సిటీస్ని కూడా మనం అరికట్టవచ్చు అనమాట. 3 ప్రిన్సిపల్స్. సో ఓరల్ హెల్త్ ప్రమోషన్, డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్, ప్రివెంట్ కాంప్లికేషన్స్. సో ఈ 3 వేస్లో మనం ఓరల్ డిసీజెస్ని మనం ప్రివెంట్ చేయొచ్చు అనమాట. ఏమేమి ప్రిన్సిపల్స్ అండి? ఓకే, ఫస్ట్ ఓరల్ హెల్త్ ప్రమోషన్. ప్రివెంట్ ఓరల్ డిసీజెస్ ఫ్రమ్ అకరింగ్ ఇన్ ఇండివిజువల్స్ by helping them adopt healthy lifestyle practices such as proper toothbrushing. సో ప్రజలకి టూత్ బ్రషింగ్ అనేది ఎలా చేయాలో, ప్రాపర్ టూత్ బ్రషింగ్ అనేది ఎలా చేయాలో చెప్పడం ద్వారా, అలాగే కొన్ని హెల్దీ లైఫ్ స్టైల్ ప్రాక్టీసెస్ని కూడా వాళ్ళకి అలవాటు చేయడం ద్వారా మనము వారిలో ఓరల్ హెల్త్ని ప్రమోట్ చేయాలన్నమాట. ఒక ఆరోగ్యమైనటువంటి నోటి ఆరోగ్యానికి కావాల్సినటువంటి హెల్తీ ప్రాక్టీసెస్ని వాళ్ళకి అలవాటు చేయాలి. రెండవది ఏంటి? డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్. మనము రెగ్యులర్గా స్క్రీనింగ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఒకవేళ మనకి ఏదైనా అనుమానాస్పదంగా ఏమన్నా కనపడ్డాయంటే, లైక్ చిన్న చిన్న పుండ్లు కనిపించడం కానివ్వండి, లేదా కొన్ని ప్రీ క్యాన్సరస్ కండిషన్స్ ఉంటాయి లైక్ లీకోప్లేకియా, ఎరిథ్రోప్లేకియా, సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్, ఇలాంటివి ప్రీ క్యాన్సరస్ కండిషన్స్ అంటాం. అంటే క్యాన్సర్ రాక ముందు వచ్చేటటువంటి సైన్స్ అనమాట. కొంతమందికి ఏంటంటే తెల్లగా ఉంటుంది, లైక్ లోపల బుగ్గలకి లోపల చీక్స్కి ఇన్సైడ్ ఆఫ్ ద చీక్స్కి అనమాట తెల్లగా ఉంటాం, లేదా తెల్లని మచ్చలాగా ఉంటాం, లేకపోతే ఎర్రని మచ్చలాగా ఉండటం, ఇలాగ కనపడుతూ ఉంటుంది. వీటిని మనం ప్రీ క్యాన్సరస్ కండిషన్స్ అంటాం. వాళ్ళకి ఫ్యూచర్లో ఏమవుతుంది, క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అలా మనం ఏదన్నా కనిపెడితే వెంటనే వాళ్ళు ఏం చేయాలి, వాటికి మన పిహెచ్సికి రిఫర్ చేయటం కానీ, లేదా హైయర్ సెంటర్స్కి రిఫర్ చేయటం కానీ చేసి వాళ్ళని ఇమీడియట్గా పంపించగలగాలన్నమాట. తర్వాత ప్రివెంట్ కాంప్లికేషన్స్ ద్వారా మనం ఏంటంటే కాంప్లికేషన్స్ కూడా అరికట్టవచ్చు. కాబట్టి మీరు హెల్త్ స్క్రీనింగ్ అనేది చేసేటప్పుడు కంపల్సరీగా ఓరల్ స్క్రీనింగ్ కూడా చాలా జాగ్రత్తగా చేయాలి. ఓకే, సో ఇంపార్టెన్స్ ఆఫ్ ఓరల్ హెల్త్ ప్రమోషన్. మరి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, దీని యొక్క యూజ్ ఏంటి అంటే, it improves the healthy behavior of individuals and communities and make positive changes in the habits that affect their oral health. వారి యొక్క రోజువారీ హ్యాబిట్స్ని మనం ఏం చేస్తున్నాం, వారి యొక్క హ్యాబిట్స్ని మనం మార్చి కొన్ని కొత్త రకాలైన హ్యాబిట్స్ని మనం అలవాటు చేయడం ద్వారా వారి యొక్క ఓరల్ హెల్త్ అనేది చక్కగా ఉంటుంది.
తర్వాత ఇట్ ఇంప్రూవ్స్ ది ఓవరాల్ హెల్త్ స్టేటస్ ఆఫ్ ఇండివిజువల్స్, ఓకే, ఫ్యామిలీస్ అండ్ కమ్యూనిటీస్. తర్వాత ఇట్ రెడ్యూసెస్ ది కాస్ట్స్ both financial and human that individuals and communities would spend on dental treatment. డెంటల్ ట్రీట్మెంట్కి చాలా ఖర్చు అవుతుందని మనం ముందు వీడియోలో తెలుసుకుందాం. సో ఎంతో విధంగా వాళ్ళ యొక్క డబ్బును మనం సేవ్ చేసినట్టు అవుతుంది అనమాట. నెక్స్ట్, ఓవరాల్ హెల్త్ ప్రమోషన్స్ హ్యాస్ అ లైఫ్ లాంగ్ ఎఫెక్ట్. ఇటువంటి చిన్న చిన్న అలవాట్లే వారికి కనుక మనం అలవాటు చేస్తే వారి జీవితంలో లైఫ్ లాంగ్ ఎఫెక్ట్ అంటే అది వారికి ఎంతో మనం మేలు చేసినట్టుగా అవుతుంది. ఫ్యూచర్లో వారు ఇటువంటి సమస్యల్ని ఎదుర్కొనేటువంటి ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి అనమాట. ఓకే, ద ఎర్లియర్ ఓవరాల్ హెల్త్ ప్రమోషన్ బిగిన్స్ ద బెటర్ ఇట్స్ ఎఫెక్ట్స్. మీరు ఎంత త్వరగా అయితే ఈ ఓవరాల్ హెల్త్ ప్రమోషన్ స్టార్ట్ చేస్తారో వారు దాని యొక్క ఎఫెక్ట్స్ అనేవి అంత ఎర్లీగా స్టార్ట్ అవుతాయి, అంత బెటర్గా కూడా ఉంటాయి అనమాట. ఓకే, సో ఓవరాల్ హెల్త్ ప్రమోషన్, అడాప్షన్ ఆఫ్ హెల్తీ ప్రాక్టీసెస్. మనం మరి ఎటువంటి అలవాట్లని అలవాటు చేసుకోవాలి? మెయింటెనెన్స్ ఆఫ్ ఓరల్ హైజీన్, బ్రషింగ్ టీత్ ట్వైస్ ఎ డే, రోజుకి 2 సార్లు బ్రషింగ్ చేయాలని చెప్పాలి. అలాగే టంగ్ క్లీనింగ్, మన నాలుకను కూడా క్లీన్ చేసుకోవాలి. పళ్ళు ఒక్కటే కాదు, నాలుకను కూడా క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత క్లీన్ చేసుకున్న తర్వాత రిన్సింగ్ ఆఫ్ మౌత్ ఆఫ్టర్ మీల్, యూజ్ ఆఫ్ మౌత్ వాషెస్, ఫామ్ సెలైన్ రిన్సెస్. కంపల్సరీగా ఏమైనా తిన్న తర్వాత కంపల్సరీగా నోటిని పుక్లించుకోవాలి. ఓకే, పుక్లించుకోవడానికి మౌత్ వాషెస్ అన్నా యూస్ చేసుకోవచ్చు, లేదా వామ్ సెలైన్ వాటర్ అన్నా కానీ యూస్ చేసుకోవచ్చు. అంటే కొంచెం గోరువెచ్చని నీళ్ళలో కొంచెం ఉప్పు వేసుకొని దాని ద్వారా అన్నా కానీ మనం పుక్లించుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, ప్లాక్, ద మెయిన్ రీజన్ ఆఫ్ కామన్ డెంటల్ డిసీజెస్. మీకు అందరికీ ఈ ప్లాక్ అంటే ఐడియా ఉందా? ప్లాక్ అంటే ఏం లేదండి, ఇట్ ఈస్ ఎ కలర్లెస్ ఫిలిం విచ్ స్టిక్స్ టు ద టీత్ అట్ ద గమ్ లైన్ అండ్ కాన్స్టెంట్లీ ఫార్మ్స్ ఆన్ టీత్. ఇది ఒక చిన్న పొరలాగా మనకి పంటి మీద ఉంటుందన్నమాట. ఇది ఎందుకు ఫామ్ అవుతుందంటే ఓరల్ హైజీన్ అనేది సరిగ్గా లేకపోతే ఈ యొక్క ప్లాక్ అనేది ఫామ్ అవుతుంది. ప్లాక్ అంటే మనం చెప్పాలంటే గార పట్టడం అంటారు చూసారా, ఆ విధంగా అనమాట. గార అనేది అది నెక్స్ట్ లెవెల్. ఫస్ట్ మనకి ప్లాక్ ఫామ్ అవుతుంది, ఆ తర్వాత అదే గారగా కన్వర్ట్ అవుతుంది అనమాట. లైక్ గార అంటే ఇంగ్లీష్లో టాటర్ అంటారు. సో ఫస్ట్ మనకి ప్లాక్ ఫామ్ అవుతుంది. ఇది ఎలా ఉంటుందంటే, మీరు నాలుగుతోటి దాన్ని మన పంటిని ఎప్పుడైనా నిద్ర లేవగానే కానీ లేకపోతే ఎప్పుడైనా మనం నాలుగుతోటి మన పంటి మీద అలా టచ్ చేసినప్పుడు మనకు ఎలా తెలుస్తుందంటే ఆ ఫీల్ ఎలా ఉంటుందంటే కొంచెం రఫ్గా ఉన్నట్టు తెలుస్తుంది, లేకపోతే సంథింగ్ ఏదో అతుక్కుంటున్నట్టుగా తెలుస్తూ ఉంటుంది అనమాట. సో దాన్నే మనం ప్లాక్ అంటారు. ఈ ప్లాక్ ఎక్కువగా ఎక్కడ ఉంటుంది? కరెక్ట్గా మనకి పంటికి చిగుళ్ళకి మధ్యలో ఉన్నటువంటి లైన్ ఉంటుంది కదా, ఆ లైన్ దగ్గర, అలాగే పంటికి మధ్య ఉన్నటువంటి లైన్ దగ్గర కూడా ఇది ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. మనం దాన్ని అలాగే వదిలేస్తే క్లీన్ చేసుకోకుండా ఏమవుతుందంటే అది ఫర్దర్గా టాటర్గా కన్వర్ట్ అవుతుంది అనమాట. టాటర్ అంటే గార పట్టిపోతుంది అనమాట. ఓకే, దానివల్ల చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయండి. అక్కడ బ్యాక్టీరియా చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఈ ప్లాక్ అంటే ఏం లేదు, అక్కడ బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది, ఫుడ్ పార్టికల్స్ ఉంటాయి, అలాగే మన సెలైవ 3 కలగలిపి ఉంటాయి అనమాట. సో దానివల్ల ఏంటంటే టాటాలో చేస్తుంది. దాని తర్వాత గమ్స్ అనేది ఇన్వాల్వ్ అవుతాయి, దాని తర్వాత లోపల బోన్ కూడా ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ అనేది జరుగుతుంది. కాబట్టి ప్లాక్ను కూడా మనం ఏం చేయాలి, అది పూర్తిగా పోయేదాకా మనం శుభ్రంగా ఎవ్రీడే కూడా రోజుకి 2 సార్లు బ్రషింగ్ అనేది చేయటం చాలా ఉత్తమమైనది. ఓకే, నెక్స్ట్ టూత్ బ్రషింగ్. సో టూత్ బ్రషింగ్ గురించి చూడండి అమ్మా పాయింట్స్. బ్రష్ యువర్ టీత్ ట్వైస్ డైలీ, రోజుకి 2 సార్లు కంపల్సరీగా చేయాలి. అవాయిడ్ ఎయిరేటెడ్ డ్రింక్స్, స్టిక్కీ స్వీట్ ఫుడ్. ఓకే, స్వీట్ ఫుడ్ అంటే ఎక్కువగా స్వీట్స్ తీసుకోవటం కానివ్వండి చేయకూడదు, ఎందుకంటే అది ఈజీగా పంటికి అతుక్కుంటుంది. కాబట్టి అటువంటి ఫుడ్స్ అనేది మనం తీసుకోకూడదు. స్నాకింగ్ బిట్వీన్ మీల్స్, ఓకేనా, మీల్కి మధ్యనే మనం ఊరికే స్నాక్స్ కూడా తింటూ ఉంటాం, అది కూడా మనం అవాయిడ్ చేసుకోవాలి. ఓకేనా, ఎయిరేటెడ్ డ్రింక్స్ అంటే గ్యాస్ ఉన్నటువంటి డ్రింక్స్ అనమాట, లైక్ కూల్ డ్రింక్స్ అనేటువంటివి. ఓకేనా, వీటిని మనం కార్బోనేటెడ్ డ్రింక్స్ అని అంటాము, అలాంటి వాటికి కూడా మనం దూరంగా ఉండాలి. నెక్స్ట్ థర్డ్ పాయింట్, బ్రషింగ్ అండ్ రిన్సింగ్ మౌత్ విత్ వాటర్ అండ్ మసాజ్ ఓవర్ గమ్స్. ఓకే, నీటితోటి మనం చక్కగా నోటిని పుక్కిలించాలి బ్రష్ చేసిన తర్వాత. అదేవిధంగా మసాజ్ ఓవర్ గమ్స్ చిగుళ్ళ మీద కూడా మనం మసాజ్ చేయాల్సి వస్తుంది. కేవలం బ్రష్ మాత్రమే కాదు, చిగుళ్ళ మీద కూడా కొంచెం లైట్గా ప్రెషర్ని అప్లై చేసి, ఓకేనా, మసాజ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, నాట్ క్విట్ బ్రషింగ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టైంలో కొంతమంది అపోహలు ఏంటంటే ప్రెగ్నెన్సీ టైంలో బ్రష్ చేయకూడదని అంటూ ఉంటారు, కానీ అదంతా కేవలం అపోహ మాత్రమే. కంపల్సరీగా ప్రెగ్నెన్సీ టైంలో కూడా బ్రషింగ్ అనేది ఆపకూడదు. నెక్స్ట్ ఇప్పుడు టూత్ బ్రషింగ్ టెక్నిక్. బ్రషింగ్ ఎలా చేయాలో కూడా మీరు ప్రజలకు అనేది చక్కగా వివరించాలి. ఓకే, ఇక్కడ చూడండి, ఈజీ కనబడుతోంది మనకి ఈ ఫిగర్లో. మొత్తం 5 స్టెప్స్ ఉన్నాయి. సో ఎప్పుడు కూడా ఆ బ్రష్ని
పంటికి చిగుళ్ళకి ఆనిచ్చేలాగా మనం ఉంచుకోవాలి. ఓకేనా? కేవలం కొంతమంది పంటి మధ్య మాత్రమే క్లీన్ చేస్తుంటారు, అలా చేయకూడదు. పంటికి చిగుర్లకి మధ్యన మన బ్రష్ అనేది ఉండాలి. అది కూడా 45 degrees యాంగిల్లో ఇక్కడ చూపించినట్టుగా ఉండాలన్నమాట. ఇలాగా ఈ యాంగిల్లో ఉంచి మనము సర్క్యులర్ మోషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సర్క్యులర్ మోషన్స్ ఇస్తేనే మధ్యలో ఉన్నటువంటి ప్లాక్ అనేది బయటికి రావడం జరుగుతుంది, లేకపోతే ఆ ప్లాక్ అనేది అక్కడే ఉండిపోతుంది. ఓకే, మన మెయిన్ ఉద్దేశం ఏంటి? ఆ ప్లాక్ అక్కడే కాబట్టి ఉంటుంది. ఎక్కడ ఉంటుంది ప్లాక్స్ అమ్మా? మీకు చెప్పాను ఇంతాక, చిగుళ్ళకి పంటికి మధ్యలో ఉన్న లైన్ ఉంటుంది కదా, దాన్ని గమ్ లైన్ అంటాం, అక్కడ ఇరుక్కుంటుంది. అలాగే పంటికి మధ్యలో ఉంటుంది. కాబట్టి మనం మెయిన్ ఫోకస్ అక్కడ చేయాలి. ప్లాక్ అనేది అక్కడ ఉండకుండా మనం దాన్ని తీసేయాలి. కాబట్టి సర్క్యులర్ మోషన్స్ ఇచ్చుకుంటూ పంటిని క్లీన్ చేసుకోవాలి. ఈ స్టెప్స్ చూడండి, మీకు అర్థమైపోతుంది. తర్వాత టంగ్ క్లీనింగ్ చేయాల్సి వస్తుంది. టంగ్ ఎలా క్లీన్ చేసుకోవాలండి? ద టంగ్ షుడ్ బి క్లీన్ యూజింగ్ ద టూత్ బ్రష్. ఒక టూత్ బ్రష్ అయినా యూస్ చేసుకోవచ్చు, లేకపోతే టూత్ బ్రష్ అయినా యూస్ చేసుకోవచ్చు, లేకపోతే టంగ్ క్లీనర్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇది ఒకే డైరెక్షన్లో మీరు క్లీన్ చేసుకోవాలి. టంగ్ని పైనుంచి కిందకి రావాలి, అంతేగాని పైకి కిందకి మనం చేసుకోకూడదు. పైనుంచి కిందకి రావాలన్నమాట. ఓకే, తర్వాత మౌత్ రిన్సింగ్, నోటిని బాగా పుక్కిలించుకోవాలి. ఓకే, మీ దగ్గర మౌత్ వాష్ ఉన్నా ఓకే, లేదా సలైన్ వాటర్ అయినా తీసుకోండి. కొంచెం వామ్ సలైన్ వాటర్ తీసుకుంటే ఇంకా మంచిది. సో 2 నిమిషాలు బాగా పుక్కిలించిన తర్వాత ఊసేయాలి. సో ఈటింగ్ రైట్, మనము ఆహారం తీసుకోవడం కూడా చాలా సరైన ఆహారం తీసుకోవడం కూడా ఎంతో ముఖ్యమమ్మా. సో ఇక్కడ మీరు చూస్తే ఒక పిరమిడ్ షేప్లో ఉన్నటువంటి ఫుడ్ పిరమిడ్ మీకు కనపడుతుంది. చూడండి, కింద చూడండి, ఈట్ అడిక్వేట్లీ అని మనకి ఎన్నో రకాల ఐటమ్స్ పెట్టారు. ఇవన్నీ కూడా ఏంటి అంటే ముడి పదార్థాలు, లైక్ మిల్లెట్స్ అనమాట. రాగులు, సజ్జలు, జొన్నలు, ఇంకా అరికెలు, సామలు, కొర్రలు, ఇలాంటివన్నీ ఉంటాయి కదా, వీటన్నిటిని కూడా ముడి పదార్థాలు అంటారు అనమాట. వీటిని మనకు కావాల్సినంత తీసుకోవచ్చు. ఈట్ ఎడిక్వేట్లీ, మీరు ఎంత కావాలో అంత తినండి. తర్వాత రెండో చూడండి, ఈట్ లిబరల్లీ అని ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అయితే ఉన్నాయి. వీటిని కూడా మీరు చక్కగా ఎంత కావాలో అంత తినొచ్చు. తర్వాత ఈట్ మోడరేట్లీ, ఇవి మాత్రం మీరు తక్కువగా తీసుకోవాలి. ఏమేంటి అండి? నాన్ వెజ్, అలాగే పాలు, గుడ్లు, తర్వాత ఆయిల్స్, ఇవన్నీ కూడా చీజ్, ఇవన్నీ కూడా మీకు కనపడుతున్నాయండి. నట్స్ కూడా ఉన్నాయండి. ఇవన్నీ కూడా మీరు ఏం చేస్తారంటే మోడరేట్గా తీసుకోవాల్సి వస్తుంది. మోడరేట్గా అంటే మరీ ఎక్కువ తీసుకోవడం అలాగని చెప్పి తక్కువ కూడా తీసుకోకూడదు అనమాట, మోడరేట్గా తీసుకోవాలి. నెక్స్ట్ ఈట్ స్పారింగ్లీ అని లాస్ట్లో ఉన్నాయి చూడండి. ఇవన్నీ కూడా బేకరీ ఐటమ్స్ అనమాట. బేకరీలో లభించే పదార్థాలన్నీ మనం ఎప్పుడో ఒకసారి తీసుకోవాలి. లైక్ నెలలో ఒకసారి తీసుకుంటే ఇబ్బంది ఏమి ఉండదు అనమాట. ఈ విధమైనటువంటి ఆహారపు అలవాట్లు మీరు మెయింటైన్ చేసుకుంటూ, ఆల్కహాల్కి, స్మోకింగ్కి దూరంగా ఉంటూ, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ కనుక ఉంటే మీరు హెల్తీగానే ఉంటాం. మీ హెల్త్ మాత్రమే కాదు, మీ ఓవరాల్ హెల్త్ కూడా చాలా చక్కగా ఉంటుందని చెప్పేసే విషయం మనము ప్రజలకి తెలియజేయాలి. నెక్స్ట్ యాంటీ కార్సినోజెనిక్ డైట్. యాంటీ కార్సినోజెనిక్ డైట్ అంటే ఏంటండి? నోటిలో ఉన్నటువంటి క్యాన్సర్స్ రాకుండా ఉండాలి అంటే మనం ఎటువంటి ఆహారం తీసుకోవాలి? ఓకే, ఫుడ్స్ సచ్ యాస్ నట్స్, చీజ్, ఆనియన్స్ హ్యావ్ షోన్ టు స్లో గ్రోత్ ఆఫ్ డీకే కాజింగ్ బ్యాక్టీరియా. ఓకే, సో మన ఫుడ్లో కనుక నట్స్ అంటే బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు, వాల్నట్స్, ఇవన్నీ కూడా మనము నట్స్ అంటాం అనమాట. సో ఇటువంటి ఫుడ్స్ తీసుకుంటూ ఉండాలి. అలాగే చీజ్ అంటే ఈ జున్ను తీసుకోవచ్చు. అలాగే ఆనియన్స్, ఉల్లిపాయలు ఇవన్నీ కూడా ఏం చేస్తాయనంటే మన నోటిలో మన టూత్ డికే అవ్వకుండా కాజ్ చేసే బ్యాక్టీరియాని తగ్గిస్తాయంట. సో కాబట్టి ఇటువంటి డైట్స్ తీసుకుంటూ ఉండాలి. అలాగే కన్జ్యూమ్ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. ఓకేనా? ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకున్నాయి. అవి కూడా ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ మాత్రమే తీసుకుంటూ ఉండండి. అలాగే అవాయిడ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ అండ్ స్వీట్ అండ్ బెవరేజెస్. ఓకే, అంటే కూల్ డ్రింక్స్ కానివ్వండి, అలాగే ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే లైక్ బేకరీ ఐటమ్స్ అనుకోండి. ఓకేనా? వీటన్నిటిని మనం ఏం చేయాలంటే పూర్తిగా అవాయిడ్ చేయాలి. అలాగే అవాయిడ్ స్నాకింగ్ బిట్వీన్ మీల్స్. మీల్కి మధ్యలో మీరు ఈ స్నాక్స్ తినటం అనేది కూడా మనం ఆపుకోవాలన్నమాట. ఓకే, సో ఇటువంటి అలవాట్లు చేసుకుంటే మనకి నోటి క్యాన్సర్ అనేది రావడం అనేది తగ్గుతుంది. ఓకే, అలాగే మనకి మెయిన్గా స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కూడా, వీటిని కూడా మనం తగ్గించేసుకోవాలి. నెక్స్ట్ అవాయిడ్ టొబాకో యూస్. పొగాకు నవలటం కానీ పొగాకు తాగటం కానివ్వండి కూడా మనము పూర్తిగా తగ్గించేసుకోవాలి. స్టెయిన్డ్ టీత్ ఇంక్రీజెస్ ద రిస్క్ ఆఫ్ గమ్ డిసీజెస్ అండ్ ఓరల్ క్యాన్సర్. నిదానంగా ఏమవుతుందండి, ఈ పొగాకు తాగటం వల్ల ఏమవుతుంది, దాంట్లో ఉన్నటువంటి నికోటిన్ ఏమవుతుంది, మన పంటికి అతుక్కొని అది గాల్లో ఉన్నటువంటి ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి ఒక కలర్ అనేది ఫామ్ అవుతుంది. లైక్ ఎల్లోయిష్ కలర్ కానివ్వండి, బ్రౌన్ కలర్ కానివ్వండి, ఈ విధంగా కలర్స్ అనేది ఫామ్ అవుతాయి మన పంటి మీద. కాబట్టి అదేమవుతుంది, పంటికి అలాగే అతుక్కొని లోపలికి వెళ్తుంది. దాన్ని మనం క్లీన్ చేసుకోవడానికి కూడా కష్టమైపోతుంది. కాబట్టి సిగరెట్ తాగే వాళ్ళు మనం ఈజీగా కనిపెట్టవచ్చు. వాళ్ళ పళ్ళు చూడగానే వాళ్ళ పళ్ళు కలర్ మారిపోతాయి.
ఓకేనా. సో తర్వాత ఏమవుతుంది, నిదానంగా అది గమ్ డిసీజెస్కి కారణం అవ్వచ్చు, నిదానంగా ఓరల్ క్యాన్సర్ కూడా దారి తీయచ్చు అనమాట. ఎవ్రీ పర్సన్ హూ యూజెస్ టొబాకో షుడ్ బి మోటివేటెడ్ టు స్టాప్. సో కాబట్టి ఎవరైతే ఎక్కువగా మీ ఊర్లో టొబాకో స్మోక్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళకి మంచి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళని టొబాకో తాగకుండా ఆపేలాగా మీరు సహాయం చేయాలి వారికి. నెక్స్ట్, దోస్ హూ హ్యావ్ నాట్ యెట్ స్టార్టెడ్ షుడ్ బి కౌన్సిల్. కొంతమంది చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళకి ఇంకా అలవాటు కాదు, కాబట్టి అలాంటి వారిని మనం ముందుగానే ఇవన్నీ చూపించి దానివల్ల కలిగే పరిణామాలు ఇవి అని చెప్పి మనం బాగా ఎడ్యుకేట్ చేసి వాళ్ళని మనం ఏం చేయాలి, ఆ అలవాటు అనేది కాకుండా మనం ఆపాలి. నెక్స్ట్, స్ట్రెస్ ఆఫ్టన్ నీడ్స్ టు ఇంక్రీజ్ కన్సంప్షన్ ఆఫ్ టొబాకో అండ్ ఆల్కహాల్. కొంతమంది స్ట్రెస్లో ఏం చేస్తూ ఉంటారంటే ఎక్కువగా టొబాకో తీసుకోవడం అలాగే ఆల్కహాల్ తీసుకోవడం చేస్తూ ఉంటారు. కాబట్టి స్ట్రెస్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ లైక్ యోగా అండ్ మెడిటేషన్ షుడ్ బి ప్రాక్టీస్డ్. సో వాళ్ళతోటి యోగా అండ్ మెడిటేషన్ వాళ్ళతోటి ప్రాక్టీస్ చేపిస్తూ ఉంటే వాళ్ళలో స్ట్రెస్ తగ్గి ఈ యొక్క ఆల్కహాల్ కానీ టొబాకో కానీ తీసుకోవడం తగ్గుతుంది. కాబట్టి మీరు ఆ విధంగా జనాల్ని ఎంకరేజ్ చేయాలి. నెక్స్ట్, రెగ్యులర్ చెకప్స్ అనేవి కూడా మీరు చేస్తూ ఉండాలి, లేదా డెంటిస్ట్ దగ్గరికైనా పంపిస్తూ ఉండాలి రెగ్యులర్ చెకప్స్ కోసం. ఓరల్ క్యాన్సర్ ప్రివెన్షన్ అండ్ స్క్రీనింగ్. వెన్ ఫౌండ్ ఎర్లీ ఇట్ కెన్ హ్యావ్ ఆల్మోస్ట్ 90% సర్వైవల్ రేట్. సో మీరు త్వరగా కనుక గుర్తిస్తే ఓరల్ క్యాన్సర్స్ని మనం త్వరగా ట్రీట్మెంట్ ఇచ్చుకుంటే వాళ్ళలో 90% సర్వైవల్ రేట్. దీంట్లో సర్వైవల్ రేట్ చాలా బాగుంటుందంట, 90% వరకు ఉంటుందంట. కాబట్టి మీరు స్క్రీనింగ్ చేసి వీలైనంత త్వరగా మనం ఏం చేయాలి, వాటిని డయాగ్నోస్ చేయగలిగితే మనం వారి యొక్క ప్రాణాలని కాపాడగలం అనమాట. నెక్స్ట్, బట్ ఓరల్ క్యాన్సర్ ఈజ్ యూజువల్లీ డిటెక్టెడ్ లేట్ అండ్ హ్యాస్ అ 50% మోర్టాలిటీ రేట్. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే ఓరల్ క్యాన్సర్స్ అనేవి లేట్గా డిటెక్ట్ అవుతున్నాయి అండ్ 50% మోర్టాలిటీ రేట్, వాళ్ళల్లో 50% మంది చనిపోతున్నారు. ఎందుకు లేట్గా డిటెక్ట్ అవుతున్నాయండి, ఈ విషయం మీ అందరూ తెలుసుకోవాలి. ఓరల్ క్యాన్సర్స్ అనేవి ఎర్లీగా డిటెక్ట్ అవ్వడం లేదు, లేట్గా డిటెక్ట్ అవుతున్నాయి. ఎందుకనంటే ఈ ప్రీ క్యాన్సరస్ కండిషన్స్ కానివ్వండి, లేకపోతే కొన్ని పుండ్లు కానివ్వండి, మొదట్లో స్టార్ట్ అయినప్పుడు వాళ్ళకి ఎటువంటి పెయిన్ కూడా ఉండదు, చాలా పెయిన్లెస్గానే ఉంటాయి. అంతేకాకుండా ఒకవేళ క్యాన్సర్ స్టార్ట్ అయినా కానీ ఒక ఫస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు కానీ సెకండ్ స్టేజ్లో ఉన్నప్పుడు కానీ ఇవి పెయిన్లెస్గానే ఉంటాయి, ఎక్కువ పెయిన్ ఉండదు అనమాట వాళ్ళకి. కాబట్టి వాళ్ళు ఏంటంటే పెద్దగా పట్టించుకోరు. వాళ్ళకి పెయిన్ మొదలయ్యి కొంచెం మింగటం, స్వాలోయింగ్కి ఇబ్బందిగా ఉన్నా, లేకపోతే జా మూమెంట్స్ ఇబ్బందిగా ఉన్నా, లేకపోతే పెయిన్ ఎక్కువగా వస్తూ ఉన్నా వాళ్ళు అప్పుడు వెళ్తారు హాస్పిటల్స్కి. ఆ టైంకి వాళ్ళకి డయాగ్నోస్ అయిపోతుంది ఇక్కడ క్యాన్సర్ ఉందని, అది 3rd స్టేజ్ 4th స్టేజ్ ఎప్పుడు చెప్పడం జరుగుతుంది. సో అందువల్ల ఎర్లీ స్టేజ్లో మనం కనుక్కోవడం కష్టంగా ఉంటుంది. అందుకోసమే మీరందరూ కూడా హెల్త్ కేర్ ప్రొవైడర్స్ మీరందరూ ఏం చేయాలంటే స్క్రీనింగ్ చేసినప్పుడు ఏమన్నా కనపడ్డా కానీ చిన్న చిన్న పుండ్లు కానివ్వండి, లేకపోతే ఏదైనా మూమెంట్స్ ఏమైనా పెయిన్స్ ఏమైనా చెప్పడం జరుగుతున్నప్పుడు మనం ఇమీడియట్గా లేట్ చేయకుండా, అంటే ఒక 2 వారాలకు మించి ఒకవేళ పుండ్లు ఏమైనా మానకుండా ఉంటే మనం కంపల్సరీగా వాళ్ళని రిఫర్ చేసి వాళ్ళని హాస్పిటల్స్కి రిఫర్ చేయడం అనేది చాలా ఉత్తమమైనది. ఓకే, ఇట్ ఈస్ మెయిన్లీ అసోసియేటెడ్ విత్ హెవీ స్మోకర్స్ ఆర్ ఎక్సెసివ్ ఆల్కహాల్ యూస్. సో ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో అలాగే పొగాకు తీసుకునే వాళ్ళలో కూడా ఈ ఓరల్ క్యాన్సర్స్ అనేవి ఎక్కువ కనపడుతూ ఉంటాయనే విషయం అందరికీ తెలిసిందే. ఓకే, దెర్ ఇస్ సిగ్నిఫికెంట్ ఇంక్రీస్ ఇన్ ఓరల్ క్యాన్సర్స్ ఇన్ నాన్ స్మోకర్స్ అండ్ నాన్ డ్రింకర్స్. సో ఒకవేళ మందు తాగిన వాళ్ళైనా కానీ సిగరెట్ స్మోకింగ్ అలవాటు లేని వాళ్ళలో కూడా ఈ యొక్క క్యాన్సర్స్ అనేవి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటున్నాయి. ఎందుకు వస్తున్నాయి మరి వాళ్ళలో అంటే, మేబీ ప్యాసివ్ స్మోకింగ్ అయి ఉండొచ్చు. అంటే స్మోకింగ్ చేసే వాళ్ళ పక్కన ఎక్కువగా ఉంటామంటే సో వీళ్ళకి ఇటువంటి రిస్క్ అనేది ఉంటుంది. అలాగే వాళ్ళు చేస్తున్నటువంటి పనుల్లో కానివ్వండి, ఎన్విరాన్మెంట్ అనేది కొంచెం పొల్యూషన్ ఎక్కువగా ఉంటూ ఉంటే ఆ పొల్యూషన్ వల్ల కూడా ఓరల్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటా ఉంటాయి. ఓకే, అలాగే వారి యొక్క డైట్స్ వల్ల కానివ్వండి, లేదా వాళ్ళ యొక్క పూర్ ఓరల్ హైజీన్ వల్ల కానివ్వండి, వీటన్నీ కూడా కారణాలు కావచ్చు అనమాట. కాబట్టి పైగా ఇంకోటి ఏంటి, ఒకవేళ వాళ్ళకి ఏదన్నా నోట్లో ఏమన్నా పుండ్లు వచ్చినా కానీ, ఆ నోట్లో ఏమన్నా ప్రీ క్యాన్సర్ లెజన్స్ వచ్చినా కానివ్వండి, వాళ్ళు ఏమనుకుంటారు, ఇది క్యాన్సర్ అయ్యి ఉండదు, ఎందుకంటే నాకు తాగుడు కానీ సిగరెట్ స్మోకింగ్ కానీ అలవాట్లు లేవు కాబట్టి నాకు క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువ అని ఆలోచించుకొని వాళ్ళు ఏంటంటే హాస్పిటల్కి వెళ్ళడం, చూపించుకోవడం మానేస్తారు. కాబట్టి ఇలాంటి వారిలో కూడా, అంటే ఏమీ అలవాట్లు లేని వారిలో కూడా ఈ కారణాల వల్ల ఓరల్ క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటూ ఉన్నాయి. సో సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఇస్ బెనిఫిషియల్ ఫర్ ఎర్లీ డిటెక్షన్ ఆఫ్ ఓరల్ క్యాన్సర్. కాబట్టి ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి. అద్దం ముందు నుంచొని మీ యొక్క నోటిని చక్కగా పరిశీలించుకోవాలి. ఏమన్నా పుండ్లు ఏమన్నా కనబడుతున్నా, ఏమన్నా లెజియన్స్ లైక్ ఎరిథ్రోప్లాకియా, ల్యూకోప్లాకియా అంటే తెల్లని మచ్చలు, ఎర్రని మచ్చలు ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా, లేదా
పెయిన్ ఏమన్నా ఎక్కడైనా వస్తూ ఉందా, ఎక్కడైనా నాలుక మీద ఏమన్నా బంప్స్, స్వెల్లింగ్స్ లాంటివి ఏమన్నా ఉన్నాయా, ఇవన్నీ కూడా మీరు పరీక్షించుకుంటూ చేసుకునేదే సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఆఫ్ ఓరల్ క్యావిటీ అనమాట. సో దాన్ని మీరు చేసుకుంటూ ఉండాలి. ప్రతి నెలలో ఒకసారైనా కానీ కంపల్సరీగా మీరు సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేది చేసుకుంటూ ఉండాలి. ఓరల్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ టెక్నిక్ ఎలా చేసుకోవాలో చూడండి. ముందుగా అద్దం ముందు నుంచొని ఫస్ట్ చెక్ ద లిప్స్ అండ్ ద ఇన్సైడ్ లైనింగ్ ఆఫ్ ద లిప్స్. ఫస్ట్ ఏంటంటే అప్పర్ లిప్ని, తర్వాత లోయర్ లిప్ని రెండు కూడా మీరు ఎగ్జామినేషన్ చేసుకోవాలి. తర్వాత చీక్స్ని, ఇన్సైడ్ ఆఫ్ ద చీక్స్ అండ్ బోత్ సైడ్స్, మన యొక్క బొగ్గలు ఉంటాయి కదా, వాటిని కూడా మీరు ఎగ్జామినేషన్ చేసుకోవాలి. తర్వాత ఏంటి ప్యాలెట్, మన అంగిటి అంటాం కదా, అంగిటిని కూడా మీరు చెక్ చేసుకోండి. ఎక్కడైనా ఏమన్నా పుండ్లు ఉన్నాయా, లేకపోతే మచ్చలు కానీ ఏమైనా ఉన్నాయా, పెయిన్ ఎక్కడైనా వస్తుందో అని చేసుకోవాలి. దాని తర్వాత టంగ్, మీ నాలుకను కూడా టెస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో నాలుక పైన, నాలుక కింద, నాలుక రెండు పక్కల కూడా చక్కగా మొత్తం నీట్గా అబ్జర్వ్ చేసుకోండి. నాలుక మీద ఏమన్నా బంప్స్, స్వెల్లింగ్స్ ఏమన్నా ఉన్నాయా, ఓకేనా, ఏమైనా తగులుతున్నాయా, మేము నొప్పి ఎక్కడైనా వస్తుందా అనేటువంటిది పూర్తిగా తెలుసుకోండి. ఇవన్నీ కూడా నెలలో కనీసం ఒకసారైనా చేసుకుంటూ ఉండాలి. మీకు ఏదన్నా కనుక తేడాగా కనిపిస్తే మీ దగ్గర ఉన్నటువంటి ఆశా కానీ, లేకపోతే ఏఎన్ఎంస్ కానీ, లేకపోతే సిహెచ్ఓసి కానీ ఈ విషయం మీరు తెలియజేస్తే వాళ్ళు మిమ్మల్ని మీకు సరైనటువంటి దాని గురించి అవగాహన కల్పించి సరైన టైంలో మీకు ట్రీట్మెంట్ ఇవ్వడం కానీ, లేకపోతే రిఫర్ చేయడం కానీ జరుగుతుంది. ప్లాట్ఫామ్స్ ఫర్ ఓరల్ హెల్త్ ప్రమోషన్ ఇన్ ద కమ్యూనిటీ. సో మీరు హెల్త్ ప్రమోషన్ చేయాలి అని అంటే, మీరు ఓరల్ హెల్త్ గురించి ప్రజలకు తెలియజేయాలి అని అంటే, మీరు ఇటువంటి మీటింగ్స్లో మీకు అవకాశం లభిస్తుంది. లైక్ గ్రామ సభ మీటింగ్స్లో కానివ్వండి, లేకపోతే విలేజ్ హెల్త్ శానిటేషన్ న్యూట్రిషన్ కమిటీస్లో మీరందరూ కూడా ప్రజలతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు కాబట్టి ఆ యొక్క ప్లేసెస్లో మీరు ఈ ఓరల్ హెల్త్ గురించి ఎడ్యుకేట్ చేయండి. మాస్ అంటే మహిళా ఆరోగ్య సమితిస్ అని కూడా అంటూ ఉంటారు కొంతమంది. సో ఆడవాళ్ళందరూ కూడా ఈ కొన్ని సమితిస్ ఉంటాయి, మహిళా ఆరోగ్య సమితిస్ అని. అక్కడ కొంతమంది హెల్త్ కేర్ ప్రొవైడర్స్ అందరూ కూడా ఉంటారు, ప్రజలతో కూడా మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళందరూ కూడా మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. సో అటువంటి ప్రోగ్రామ్స్లో కూడా మీరు ఈ ఓరల్ హెల్త్ గురించి మీరు కంపల్సరీగా ప్రమోట్ చేస్తూ ఉండాలి. లైక్ పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, పీర్ ఎడ్యుకేటర్స్, అంగన్వాడీ సెంటర్స్, స్కూల్స్. సో ఈ యొక్క ప్లాట్ఫామ్స్లో మీరు ఓరల్ హెల్త్ని ప్రమోట్ చేయాలి. ఓకే, హెల్త్ కేర్ ప్రొవైడర్స్గా ఈ బాధ్యత మీ మీదే ఉంటుంది. రోల్ ఆఫ్ సిహెచ్ఓ, నాట్ ఓన్లీ సిహెచ్ఓ, రోల్ ఆఫ్ హెల్త్ కేర్ ప్రొవైడర్ ఇన్ ఓరల్ హెల్త్ ప్రమోషన్. మీరు ఏమేం చేయాలి? ఐఈసీ యాక్టివిటీస్ అంటే మీ దగ్గర పాంప్లెట్స్ కానివ్వండి, లేకపోతే ఫ్లిప్ చార్ట్స్ కానివ్వండి, తర్వాత లేకపోతే బ్యానర్స్, ఇవన్నీ ప్రజలకు చూపించి వాటి మీద అవగాహన కల్పించాలి. అలాగే ఇంకా ఓరల్ హైజీన్ ప్రాక్టీసెస్. సో ఎలాగ బ్రష్ చేసుకోవాలి, ఓకేనా, మన హైజీనిక్గా ఎలా ఉండాలి, ఎటువంటి హ్యాబిట్స్ని మనం వదులుకోవాలి, ఎటువంటి అలవాటు చేసుకోవాలి, ఓకేనా. అడ్రస్సింగ్ మిత్స్ అండ్ టబూస్, అంటే వాళ్ళకు కొన్ని అపోహలు కూడా ఉంటాయన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రజల్లో నోటి యొక్క హెల్త్, ఓరల్ హెల్త్ గురించినటువంటి ఎన్నో అపోహలు ఉంటాయి. ఓకే, మిత్స్ అంటే అపోహలు అనమాట, ఓకేనా. అలాగే వారి యొక్క కల్చర్ని బేస్ చేసుకొని కూడా వాళ్ళ దగ్గర కొన్ని రెస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయన్నమాట. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాలనుకుంటే కొన్ని చెప్తాను చూడండి. రోజులో ఒకసారి బ్రష్ చేస్తే సరిపోతుంది అంటారు కొంతమంది, కానీ కాదు, కంపల్సరీగా రోజులో 2 సార్లు కూడా మనం బ్రష్ చేసుకోవాల్సి వస్తుంది. అలా చేసుకుంటేనే క్యావిటీస్ కానివ్వండి, లేకపోతే గమ్స్ డిసీజెస్ రాకుండా మనం జాగ్రత్త పడవచ్చు. ఇంకొంతమంది అంటారు సాల్ట్ కానీ లేకపోతే బొగ్గుతో కానీ మనం క్లీన్ చేసుకుంటే చాలా బెటర్ అంటారు, కానీ ఇదంతా కాదు. మనకి బెస్ట్ ఏంటంటే ఫ్లోరైడ్ టూత్పేస్ట్. మీ టూత్పేస్ట్లో ఫ్లోరైడ్ అనేది ఉండేలా చూసుకోవాలి. ఫ్లోరైడ్ ఉంటే అటువంటి పేస్ట్తో మాత్రమే మనము బ్రష్ అనేది చేయాలన్నమాట. నెక్స్ట్, పళ్ళు పీకించుకోవడం వల్ల కంటి చూపు దెబ్బతింటుంది అని చెప్పేసి కొంతమందికి అపోహ ఉంటుంది. సో అది కూడా ఒక అపోహ అనమాట. సో దీనికి ఎటువంటి కనెక్షన్ కూడా ఉండదన్నమాట. అలాగే కొంతమంది అనుకుంటూ ఉంటారు చిన్నపిల్లల్లో మిల్క్ టీత్ అంటాం, అంటే ఫస్ట్ వచ్చే టీత్ ఏవైతే ఉంటాయో ఈ తర్వాత నిదానంగా అన్నీ ఊడిపోయి మళ్ళీ పర్మనెంట్ టీత్ వస్తాయి కదా. సో ఈ టెంపరీ టీత్ ఏమైతే ఉంటుందో వాటికి ప్రత్యేకంగా కేర్ తీసుకోవాల్సిన అవసరం లేదు, అది ఏం పర్లేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ అది చాలా తప్పు. ఎందుకంటే ఆ పాల దంతాలు అంటారు వాటిని, అవి గనక ఒకవేళ ఇన్ఫెక్షన్కి గురవడం కానీ లేకపోతే ఏమైనా ఇబ్బంది అయినా కానీ దాని ఎఫెక్ట్ అనేది పర్మనెంట్ టీత్ మీద చాలా చూపిస్తుంది, ఓకేనా. తర్వాత కొంతమంది ఏమనుకుంటూ ఉంటారంటే ఒకవేళ చిగుర్ల నుంచి రక్తం కారుతూ ఉన్నా కానీ బ్రషింగ్ చేయకూడదు ఎక్కువగా అంటారు, కానీ చాలా తప్పు. చిగుర్ల నుంచి రక్తం వస్తుంది అని అంటే మీ చిగులు చాలా పాడైపోయినాయి అర్థం. అక్కడ మనం కంపల్సరీగా ఏం చేయాలంటే
బ్రషింగ్ టెక్నిక్ కరెక్ట్గా ఉండాలి. అలాగే ఫ్లాసింగ్ కూడా చేసుకోవాలి. ఫ్లాసింగ్ అంటే ఏం లేదండి, మనకి పంటి మధ్యలో అలాగే మన చెగుళ్ళకి పంటికి మధ్య ఉన్నటువంటి లైన్ దగ్గర ఏమైతే మనకి ప్లాక్స్ అనేది ఏదైతే ఉంటాయి అనుకుంటున్నామో ఆ ప్లాక్స్ అని మనం డెవలప్ కాకుండా ఆల్రెడీ ఎక్కువగా ఉంటుంది, మనం దాన్ని క్లియర్ చేసుకుంటూ ఉండాలి. మనం రెగ్యులర్గా ఫ్లాసింగ్ కూడా చేసుకుంటూ ఉండాలి. బ్రషింగ్ ఒకటే కాదు, ఫ్లాసింగ్ కూడా చేస్తూ ఉండాలి. ఇలా ఫ్లాసింగ్ ఎలా చేస్తారనంటే లైక్ ఒక సన్న దారం లాంటిది ఒక ఉంటుంది, దాన్ని మనము పళ్ళ సందులోకి తీసుకుని వెళ్ళి టు అండ్ ఫ్రో మోషన్ ఇస్తే అక్కడ మధ్యలో ఉన్నటువంటి ప్లాక్స్ ఏవైతే ఉన్నాయో అదంతా కూడా క్లీన్ అయిపోతుంది. ఈ ప్లాక్స్ అనేది మనం రెగ్యులర్గా డైలీ చేసుకుంటూనే ఉండాలన్నమాట. ఓకేనా, అది. సో బ్లీడింగ్ గమ్స్ కనుక ఉంటే, రక్తంలో చిగులు కారుతూ ఉంటే మనం ఇంకా జాగ్రత్త పడాలి, అంతేగాని బ్రష్ చేయటం ఆపకూడదు. ఇంకోటి ఇంకొంతమంది ఏమనుకుంటూ ఉంటారంటే మౌత్ వాష్ ఉంటే సరిపోతుంది, ప్రత్యేకంగా బ్రష్ చేయాల్సిన అవసరం లేదు అనుకుంటూ ఉంటారు. మౌత్ వాష్ అనేది మనం పళ్ళ మధ్యలో ఉన్నటువంటి ప్లాక్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని పూర్తిగా తీసివేయలేదు, కాబట్టి మౌత్ వాష్ ఒక్కటే సరిపోదు, బ్రషింగ్ అనేది కూడా కంపల్సరీగా ఉంటూ ఉండాలి. ఓకే, కొంతమంది ఏమనుకుంటూ ఉంటారు ప్రెగ్నెంట్ టైంలో బ్రష్ చేయకూడదు అంటారు, కానీ ప్రెగ్నెంట్ టైంలో కంపల్సరీగా బ్రష్ చేయాలి. సో ఇవన్నీ కూడా కేవలం మిత్స్ అని మనం ప్రజలకు తెలియజేయాలన్నమాట. ఓకే, ఇవన్నీ కరెక్ట్ కాదమ్మా, ఇవన్నీ కూడా కేవలం మీ యొక్క పూర్ ఓరల్ హైజీన్ వల్ల మాత్రమే ఇవన్నీ మీకు వస్తూ ఉన్నాయని చెప్పేసి మనం వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. సో ఇవన్నీ కొన్ని ఎగ్జాంపుల్స్ ఆఫ్ మిత్స్ అనమాట. నెక్స్ట్, ప్రివెన్షన్ ఆఫ్ కామన్ ఓరల్ డిసీజెస్ త్రూ డైటరీ అడ్వైస్ అండ్ టొబాకో సెసేషన్. సో వాళ్ళకి మంచి డైట్ తీసుకోవాలని చెప్పాలి, ఎటువంటి డైట్స్ తీసుకోకూడదు, ఎటువంటి ఫుడ్స్ తినకూడదు అని చెప్పే విషయం చెప్పాలి. అలాగే పొగాకు తినకూడదు, పొగాకు తినడం వల్ల కలిగే నష్టాలను కూడా మీరు వాళ్ళకి తెలియజేయాలి. స్క్రీనింగ్ ఎర్లీ డిటెక్షన్. సో మీరు ఎప్పటికప్పుడు కూడా రెగ్యులర్గా ప్రజల్లో ఓరల్ స్క్రీనింగ్ అనేది చేస్తూ ఉండాలి. ఒకవేళ ఏమన్నా ప్రీ క్యాన్సర్స్ కండిషన్స్ కానీ లేక అనుమానాస్పదంగా ఏమన్నా కండిషన్స్ కనబడితే మీరు ఇమీడియట్గా మీ మెడికల్ ఆఫీసర్కి కానీ లేదా హైయర్ సెంటర్స్ కానీ రిఫర్ చేస్తూ ఉండాలి. Ensuring universal screening for oral cancers. Okay, next, first level management of common dental diseases, referral and follow up. So మీరు ఎవరైతే హెల్త్ కేర్ ప్రొవైడర్స్ ఉన్నారో, ఒక ఆశా అయినా ఏఎన్ఎం అయినా సిహెచ్ఓ అయినా, మీరు మాత్రమే ఫస్ట్ లెవెల్ మేనేజ్మెంట్. మీరు అక్కడ పంటికి సంబంధించిన సమస్యలు కనపడితే మీరు ఇమీడియట్గా వాటికి ట్రీట్మెంట్ అనేది ఇవ్వాలి లేదా రిఫర్ అయినా చేయగలగాలి. నెక్స్ట్, కోఆర్డినేట్ విత్ ఆర్బీఎస్కే అండ్ స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్. సో ఆర్బీఎస్కే అండ్ స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్ కింద మీరు 18 సంవత్సరాల పిల్లలందరికీ కూడా స్క్రీనింగ్ అనేది చేస్తూ ఉన్నారు రెగ్యులర్గా, కాబట్టి ఈ ఓరల్ హెల్త్ స్క్రీనింగ్ కూడా దాంట్లో ఇంకార్పొరేట్ చేయబడింది. సో కంపల్సరీగా అందరిలో ఈ ఓరల్ హెల్త్ స్క్రీనింగ్ కూడా చేస్తూ ఉండండి. నెక్స్ట్, మెంటరింగ్ ఆశా అండ్ ఎంపీడబ్ల్యూస్ ఫర్ ఇంపార్టింగ్ ప్రివెంటివ్ అండ్ ప్రమోటివ్ ఓరల్ హెల్త్ ఎడ్యుకేషన్, ఇన్షూరింగ్ కంప్లీషన్ ఆఫ్ సీబ్యాక్ ఫర్ పీపుల్ మోర్ దెన్ 30 years. ఓకే, సో ఇవన్నీ కూడా. నెక్స్ట్, పార్టిసిపేట్ ఇన్ కోఆర్డినేట్ వేరియస్ హెల్త్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, పార్టిసిపేట్ ఇన్ కోఆర్డినేట్ ద అవుట్రీచ్ యాక్టివిటీస్ ఫర్ పిహెచ్సి, మెయింటైనింగ్ రికార్డ్స్ అండ్ రిపోర్ట్స్. సో ఇవన్నీ ఇంకేం లేదండి. సో ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా కంపల్సరీగా ఒక హెల్త్ కేర్ ప్రొవైడర్గా ఏఎన్ఎం అయినా సిహెచ్ఓ అయినా అలాగే ఆశా అయినా కానీ చేస్తూ ఉండాలి. సో దట్స్ ఇట్. సో మీకు ఇది టాపిక్ ఎంతవరకు అర్థమైందో ఒకసారి ఈ క్వశ్చన్స్ని మీరు చూసి దానికి ఆన్సర్స్ మీరు ఇచ్చుకోండి, పాస్ చేసుకొని ఈ క్వశ్చన్స్ అనేది చదువుకోండి. దీనికి ఆన్సర్స్ మనకి నెక్స్ట్ స్లైడ్లో ఉంటాయి. సో ఇవి ఆన్సర్స్ చెక్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. ఈ టాపిక్ అయిపోయిందమ్మా. నేను మళ్ళీ నెక్స్ట్ టాపిక్లో మళ్ళీ మరొక వీడియోతో కలుస్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే కంపల్సరీగా కింద కామెంట్ సెక్షన్లో అడగండి. ఇలాంటి ఈ వీడియోస్ ప్రతి ఒక్కరు తెలుసుకునే వీడియో ఇవన్నీ కూడా. ఓకే, కేవలం హెల్త్ స్టాఫ్ మాత్రమే కాదమ్మా, ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోస్ గురించి తెలుసుకోవాలి, ఈ అవగాహన తెలుసుకోవాలి. కాబట్టి మీరు ఈ యొక్క వీడియోస్ని మిత్రులు కూడా షేర్ చేసుకోండి. ఓకేనా, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇటువంటి వీడియోస్ని అందరూ తెలుసుకునే విధంగా అందరికీ కూడా షేర్ చేయండి. ఓకేనా, రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను.